బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా జన్మించిన శిశువు పురిటిలోనే మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముంగుటూరు నియోజకవర్గం బైనేపల్లికి చెందిన మమత అనే గర్భిణీ స్త్రీని డెలివరీ నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు బంధువులు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు మృత శిశువును బంధువులకు అప్పగించడంతో బంధువులు నివ్వెరపోయారు. ఈ నెల 4వ తేదీన నొప్పులతో తమ సోదరుని ఆసుపత్రికి తీసుకొచ్చామని, అవి పురిటి నొప్పులు కాదని డాక్టర్ తిరిగి వెనక్కి పంపించేశారని గర్భిణీ స్త్రీ సోదరి చెప్తోంది. తిరిగి నిన్న ఉదయం నీరసంగా ఉన్న తన చెల్లిని మరోసారి ఆసుపత్రికి తీసుకురాగా ఆపరేషన్ అవసరమని చెప్పారని తెలిపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ జరిగి మత్తులో ఉన్న తన చెల్లికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదంటూ మృతురాలి సోదరి విలపిస్తోంది. బంధువుల ఆర్తనాదాలతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం మారుమోగిపోయింది. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కర్రీ అవినాష్ అండి తండ్రి, తల్లి కర్రీ మమత అండి. తారీఖు ఇచ్చారు సార్. 4వ తారీఖుతో డెలివరీ అవ్వలేదండి. 5వ తారీఖు వచ్చామండి. ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు ఉన్నారండి. 3 రోజులు అయిన తర్వాత నేను పొద్దుట ఆవిడ ఇంకా 12వ తారీఖు వరకు డెలివరీ ఉంది, టైం ఉంది, తీసుకెళ్లిపోండి అన్నదండి. నేను పొద్దున్న తీసుకెళ్లిపోయామండి. పొద్దున్న తీసుకొచ్చామండి. ఇదిగో బెడ్ నెలగా చెప్పారు మాకు. అంతేనండి. మేము ఏం చేసి మీరు ఏం చెయ్యాలో అదే చెయ్యండి. మరి ఇలాగా ఏ తల్లికి జరగకుండా చూడండి. మరి బాబు మేమేం చేయలేము. ఏం చేస్తాం? మా బిడ్డను మాకు సమాధానం చెప్పండి. వెంటపడండి మరి 14వ వార్డు అండి, ఎస్ఏ కాలనీ అండి. మా మమత అండి, తల్లి పేరు మమత అండి. ఈ తల్లి పేరు కర్రీ మమత అండి. ఇంకా మారలేదు అండి. అదే మా చెల్లి మమత అండి. మొన్న 4వ తారీఖు డెలివరీ డేట్ అన్నారని 4 వరకు చూడమన్నారు మేడము. 4 వరకు చూసి మేము 5వ తారీఖు మార్నింగ్ వచ్చామండి. వస్తే మేడం గారు చూసి ఇవి డెలివరీ పెయిన్స్ కాదు, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, ఉంటే ఉండొచ్చు, మీ ఇష్టం, వెళ్ళిపోండి అన్నారు. మళ్ళీ దూరం మేడం గారు అంటే సరే దూరం అవద్దు, అంత దూరం అయితే వద్దు, ఉండిపోమన్నారని మేము ఉండిపోయామండి. 5వ తారీఖు 6వ తారీఖు ఉండిపోయాము. తర్వాత మా చెల్లికి 6వ తారీఖున కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయితే నొప్పి అందండి. మేడం గారు చూశారు. ఆ తర్వాత 7వ తారీఖు మార్నింగ్ కూడా చూసారండి. చూసి హ్యాండ్ పెట్టి చూసి ఇవి నొప్పులు కాదు, ఏమీ కాదు, వెళ్ళిపోవచ్చు, ఇంకా అసలు ఏమీ ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. చెప్పి 12వ తారీఖు వరకు కూడా వెయిట్ చేయొచ్చు అనేసి అన్నారండి. మేడం అలా అన్నారని నేను ఆ రోజు తీసుకెళ్ళానండి. సాటర్డే మధ్యాహ్నమేనండి. ఇంచుమించుగా 12 గంటల వరకు ఇక్కడే ఉన్నాం. ఒక 12 అలా ఉంది. అప్పటి వరకు మేము ఇక్కడే ఉన్నామండి. నిన్న మధ్యాహ్నమే వెళ్ళామండి. మధ్యాహ్నం వెళ్తే రాత్రి కొంచెం నీరసంగా ఉంది, కానీ బాగానే ఉందండి. ఫుడ్ పెట్టాను, లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మన్నారు. కొంచెం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కదా, లిక్విడ్స్ ఎక్కువ ఇమ్మన్నారని ఎక్కువ లిక్విడ్స్ ఇచ్చాను. బాగానే ఉందండి. మార్నింగ్ కొంచెం నీరసంగా ఉందండి. నీరసంగా ఉంటే నేను ఇంకా వెంటనే మా ఆశా వర్కర్ చెప్తే నర్సును పంపించి చూసి నర్సు అక్క వెంటనే ఒక 20 నిమిషాలు కూడా అవ్వలేదండి, మాకు అంబులెన్స్ వచ్చేసింది. మేము వెంటనే బయలుదేరి వచ్చేసామండి. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ఫోన్ రావడం జరిగింది. వస్తే డెలివరీ అయినటువంటి బేబీ మరుక్షణం కొన్ని గంటల వ్యవధిలో చనిపోవడం చాలా బాధాకరం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో ఇటువంటి జరగడం చాలా బాధాకరం. ఇక్కడ ప్రతి నెల కూడా దీనికి సంబంధించిన బేబీ సంబంధించినటువంటి డేటా చెక్ చేపిస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా హెల్దీగా ఉంది బేబీ అని రిపోర్ట్ వస్తూ ఉంది. స్కానింగ్ 10 నెలల స్కానింగ్ చేయించారు, ఎక్స్రేలు తీపిస్తున్నారు, అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని చెప్తున్నప్పటికీ నిన్న ఈ బేబీ తాలూకు పేరెంట్స్ ఇక్కడ రావడం జరిగింది హాస్పిటల్కి. అంతా బాగుంది, డెలివరీకి ఇంకా 12వ తారీఖు టైం ఉంది, ఫిబ్రవరి 12వ టైం ఉందని చెప్పి వాళ్ళని వెనక్కి పంపించడం జరిగింది. ఇక్కడ ఉన్న హాస్పిటల్లో మేనేజ్మెంట్ డాక్టర్స్ ఈరోజు మళ్ళీ లేబర్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు
మార్నింగ్ 11-12 మధ్యలో వస్తే సుమారు 1-2 గంటల మధ్యలో సిజేరియన్ ఆపరేషన్ చేసి డాక్టర్ స్వర్ణలత అనే మేడం సిజేరియన్ ఆపరేషన్ చేసినట్టుగా విజయలక్ష్మి గారు మాకు చెప్పారు. అయితే ఇక్కడ పేరెంట్స్ అలాగే బంధువులు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ఫస్ట్ నుంచి కూడా నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా మా బేబీ చనిపోయింది అనేది ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరి యొక్క బలమైన వాదన.